అందరికీ నమస్కారం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్లు వచ్చేశాయి. సో వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, స్కోర్ ఎలా చూసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అవును, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఇది నిజంగా పెద్ద న్యూస్. మరి ఆ స్కోర్ తెలుసుకోవడానికి అంత రెడీగా ఉన్నారా? పదండి చూసేద్దాం. సో ఇప్పుడు అఫీషియల్ రెస్పాన్స్ షీట్స్లో మన చేతిలో ఉన్నాయి. మరి వీటిని బేస్ చేసుకుని మన ప్రొవిజనల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. రైట్, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం. ఇది చాలా చాలా సింపుల్. ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ అఫీషియల్ ఏపీ టెట్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయండి. ఆ తర్వాత క్యాండిడేట్ ఐడి, అది టీతో స్టార్ట్ అవుతుంది. అలాగే పాస్వర్డు, కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ నొక్కగానే డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. అయ్యో, ఐడి గాని పాస్వర్డ్ గాని మర్చిపోయారా? అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. అక్కడే ఫార్గాట్ ఐడి, ఫార్గాట్ పాస్వర్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసి ఈజీగా డీటెయిల్స్ రికవర్ చేసుకోవచ్చు. సరే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. అదేంటంటే ఈ రెస్పాన్స్ షీట్ని చూసి మన స్కోర్ని ఎలా లెక్కించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, డాష్బోర్డ్లోకి వచ్చేశాక అక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ అని ఒక సెక్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయాలి. దాంట్లో రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే ఒక బ్లూ కలర్ వ్యూ బటన్ కనిపిస్తుంది. జస్ట్ దానిమీద ఒక క్లిక్ ఇవ్వండి, అంతే. రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేయగానే ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ గ్రీన్ కలర్లో హైలైట్ అయి కనిపిస్తుంది. గమనించారా? ఆ గ్రీన్ కలర్ ఆన్సర్ ఏంటంటే అదే అఫీషియల్ ప్రొవిజనల్ కీ. అంటే గవర్నమెంట్ ప్రకారం అదే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు స్కోర్ ఎలా చూసుకోవాలో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్లో అఫీషియల్ కీ అంటే ఆ గ్రీన్ కలర్ ఆన్సర్ ఆప్షన్ 3 అండ్ క్యాండిడేట్ చూస్ చేసుకున్న ఆప్షన్ కూడా ఆప్షన్ 3. రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇది కరెక్ట్, ఒక మార్కు వచ్చినట్టే. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే అఫీషియల్ కీ ఆప్షన్ 2 కానీ క్యాండిడేట్ పెట్టిన ఆన్సర్ ఆప్షన్ 3. సో ఇది రాంగ్ ఆన్సర్. సింపుల్ కదా? ఇదే ప్రాసెస్నే మొత్తం 150 క్వశ్చన్స్కి రిపీట్ చేయాలి. అవును, 150 ప్రశ్నలు. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక కావాలి. కానీ మన ప్రొవిజనల్ స్కోర్ ఎంత వస్తుందో పక్కాగా తెలుసుకోవాలంటే ఇది తప్పదు. సో నెమ్మదిగా ఒక్కొక్కటి చెక్ చేసుకోండి. సరే, స్కోర్ అంతా లెక్కించేసుకున్నాం. కానీ ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చిన కీలోనే తప్పుందని అనిపిస్తే అప్పుడేం చేయాలి? దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది నెక్స్ట్ స్టెప్. అవును, ఇది చాలామంది అభ్యర్థుల మైండ్లో వచ్చే క్వశ్చన్. ప్రొవిజనల్ కీలోనే మిస్టేక్ ఉంది, నా ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తే పరిస్థితి ఏంటి? డోంట్ వరీ, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదే అబ్జెక్షన్ ఎంట్రీ ఫీచర్. అయితే ఇక్కడో చిన్న విషయం. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ అవ్వలేదు. బట్ వెబ్సైట్లో దానికి ప్లేస్ అయితే ఇచ్చారు. అంటే దానర్థం చాలా త్వరలోనే దాన్ని యాక్టివేట్ చేస్తారన్నమాట. అసలు ఈ అబ్జెక్షన్స్ ఎందుకు పెడతాం? సింపుల్. ప్రొవిజనల్ కీలో ఏవైనా తప్పులున్నాయి అని మనకు అనిపిస్తే దాన్ని అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లడానికి. ఈ ఫీచర్ ఎనేబుల్ అయ్యాక డైరెక్ట్గా మొబైల్ నుంచే అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు. ఒకవేళ పెట్టిన అబ్జెక్షన్ కరెక్ట్ అని ప్రూవ్ అయితే ఫైనల్ స్కోర్లో మార్పులొస్తాయి. మార్కులు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ప్రాసెస్ అంతా అర్థమైంది కదా? ఇప్పుడొక చిన్న పని. మనందరం కలిసి ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందాం. అంటే ఎవరి స్కోర్స్ ఎలా ఉన్నాయో పంచుకుందాం. కింద కమెంట్ సెక్షన్లో జిల్లా పేరేంటి, ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు, ఇంకా ఈ ప్రొవిజనల్ కీ ప్రకారం ఎంత స్కోర్ వచ్చింది, ఈ వివరాలు తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఏమేం పంచుకోవాలంటే డిస్ట్రిక్ట్, ఎగ్జామ్ షిఫ్ట్, ఇంకా ప్రస్తుతానికి వచ్చిన ప్రొవిజనల్ స్కోర్. అంతేకాదు, వీలైతే లాస్ట్ టైం టెట్ రాసి ఉంటే ఆ స్కోర్ కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఉన్న మిగతా వాళ్లతో స్కోర్స్ కంపేర్ చేసుకోవడానికి ఒక ఐడియా రావడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సరే, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు అందరి మొదలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న. ఈ అబ్జెక్షన్స్ ప్రాసెస్ అంతా పూర్తయ్యాక వచ్చే ఫైనల్ కీ తర్వాత స్కోర్లో ఏమైనా మార్పులుంటాయా? పెరుగుతుందా? తగ్గుతుందా? ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వేచి ఉండండి. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్.